కాకినాడ రూరల్ నియోజకవర్గం అర్బన్ ప్రాంతాలైన 1, 2, 3, 47, 48, 49, 50 డివిజన్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి మద్దతుగా ఆయా డివిజన్లలో సమావేశాలు నిర్వహించి కూటమి ప్రభుత్వం గడిచిన 6 నెలల కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి చెబుతూ ఓటును అడగాలని, మొదటి ప్రాధాన్యత ఓటును పేరాబత్తుల రాజశేఖర్కి వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కాకినాడ రూరల్ ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, రాష్ట్ర టీడీపీ నాయకులు వివై దాసు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, కడాలి ఈశ్వరి, రంభాల వెంకటేశ్వరరావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. అదేవిధంగా మనకి బేరీ చేసుకోవాలి. గతంలో ఎమ్మెల్యే మేడ మీద ఉండేవాడు, పందిట్లో కొంతమంది వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందు ఉన్న ఆయన ఎలక్షన్ పనులు పెట్టకుండా తిరుగుతూ ఉన్నారు. అది ఇప్పుడు నాన్నగారు అయితే మనం బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం, ఆఫీస్లోకి వెళ్ళిపోతాం, ఎక్కడున్నా వెళ్ళిపోతాం, మనం మాట్లాడగలుగుతాం. దీన్ని బేరీ చేసుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాజశేఖర్ నిధులు తీసుకొస్తారు, ఇద్దరు కలిసి ఎమ్మెల్సీ నిధులు కూడా ఉంటాయి, ఆ నిధులు కూడా ఉంటాయి. నిన్న ఎంపీ గారు కూడా అన్నాడు, రూరల్ డెవలప్ అవుతున్న ఏరియా దీనికి అవసరం లేదు నిధులు నిన్న మాట ఇచ్చారు ఎంపీ గారు కూడా. కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన ఎన్నిక జనరల్ ఎన్నిక వేరు, ఈ ఎన్నిక వేరు. బాగానే తేడా వచ్చింది, వచ్చింది. కొంచెం సరి చేసుకొని 2-3 రోజులు కొంచెం అట్లా సరి చేసుకుని రేపు మధ్యాహ్నం లోపు మటుకు నాకు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు లిస్టు ఎట్టి పరిష్కారం గారు మన ఇన్ఛార్జ్ ఆయన డెవలప్ అయ్యాను. కానీ నాకు వచ్చిన సమాచారం వచ్చింది, రేపు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం ఇస్తానంటే కాదు. ఎందుకంటే పొద్దున మీరు ఎవరైనా కాబట్టి మధ్యాహ్నం 12 గంటకల్లా దయచేసి ఏ ఊర్లో అంచనాగా ఇచ్చేకండి. ఎలక్షన్లో చూస్తుంటే 2,000 ఓట్లు, 1000 ఓట్లు, 1,500 ఓట్లు, 3,000 ఓట్లు అలాగా ఇన్వాలిడ్ అవుతున్నాయి. కానీ ఈ ఎలక్షన్లో ఎప్పుడు చూసినా 8,000 నుంచి 10-12,000 ఓట్లు ఇన్వాలిడ్ అవుతాయి. బాగా చదువుకున్న వాళ్ళు కదా, చదువుకున్న వాళ్ళు ఇంతలా ఎందుకు అవుతున్నాయంటే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ ఒకటి అనేది గీత తప్ప ఇంకోటి చిక్కు పెట్టినా, ఇంటూ పెట్టినా, వన్ అని రాసినా, ఏం చేసినా కూడా ఈ రామన్ ఫిగర్ ఒకటి వేసినా, ఏం చేసినా కూడా అది చెల్లుబాటు కాదు, ఆ ఓటు చెల్లుబాటు కాదు, ఇన్వాలిడ్ ఓటు అవుతుంది. ఒక గీత అంతే, మన ఒక గీత ఒకటి గీయాల. మనకి ముద్ర వేయడానికి ముద్ర ఎవరు ఒక బాల్ పెన్ ఏదో పెన్ ఇస్తారు, పెన్ స్విచ్ పెన్, బాల్ పెన్ వాళ్ళు ఇస్తారు, ఒక పెన్ ఇస్తారు. ఆ పెన్ తోటి ఒకటి గీత ఒక గీత గీయాలంటే అది ప్రతిసారి కూడా ఎందుకో చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఆ గెలుపులోకి ఆ మిస్టేక్ అవుతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఇన్వాలిడ్ ఓట్లు ఈ చదువుకున్న వాళ్ళ దగ్గర వస్తారు. ఒక్కసారి క్షుణ్ణంగా మన దగ్గర 12 వేసేవాళ్ళు 10 వేసేవాళ్ళు తేడా అవుతుంది. ఏంటి ఇన్వాలిడ్ ఓట్లు ఎందుకు వస్తున్నాయంటే అది తప్పు కాదు. ఏంటంటే ఇది ఒక్కటే ఒక ఓకే అండి, ఓకే.